అందరికీ నమస్కారమండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ మధ్య కాలంలో హై నెక్ ఈ బ్లౌజు బాగా ట్రెండ్ అవుతోంది కదండీ! నా కొత్త చీరకి ఈ బ్లౌజ్ కుడదామనని చెప్పి ట్రై చేశాను. డిజైనర్ బ్లౌజ్‌లా కనిపించే ఈ బ్లౌజ్ కుట్టటం చాలా ఈజీ అని కుట్టిన తర్వాత నాకు అర్థమైందండి. ఈ శారీని నేను విజయవాడ చిల్లపల్లి వేవర్లీలో తీసుకున్నానండి. కంచి కాటన్ శారీ. మంచిగా బాగున్నది, క్వాలిటీగా కూడా ఉంది, బాగుంది. దీని ప్రైస్ వచ్చి 1695 అనమాట అండి. ఇదేంటంటే మనకి కడితే ఈ చీరని ఒక గద్వాల్ స్టైల్లో ఉంటుందన్నమాట. కాటన్ గద్వాలు అవి ఎట్లా ఉంటాయి ఆ స్టైల్లో ఉంటుంది. అందుకని ఈ బార్డరు గ్యాప్ బార్డర్ నచ్చి తీసుకున్నాను అనమాట అండి. ఇప్పుడు దీనికి బ్లౌజ్ కుట్టడానికి రెడీ చేసుకుంటున్నాను. కొద్దిగా డిఫరెంట్గా బ్లౌజ్ కుడదాము అని అనుకుంటున్నాను. దీనికి విడిగా బ్లౌజ్ అంటూ రాలేదు. ఈ శారీలోకి రన్నింగ్ బ్లౌజే ఉంటుందండి. కంచి కాటన్ చీరలన్నిటికీ కూడా రన్నింగ్ అంటే మొత్తం కట్టు చెంగు నుంచి ఇలానే ఉంటుందన్నమాట. పళ్ళు ఏమో ఇలా ఉంటుంది, బ్లౌజ్ ఏమో బ్లౌజ్ మీన్స్ కట్టు చెంగులో ఇలా ఉంటుంది. కాబట్టి ఈ బార్డర్ తీసి కట్టు చెంగులో బార్డర్ తీసి బ్లౌజ్కి ఉపయోగిద్దాము అని అనుకుంటున్నాను. శారీలో బ్లౌజ్ అయితే తీయనండి. ఇప్పుడంతా బ్యాక్ సైడ్ హై నెక్ ట్రెండింగ్ అవుతుంది కదండి, అలా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. అయితే నా దగ్గర ఈ కలర్ బ్లౌజ్ ఏమీ లేదు. ముందు దీనికి వేద్దామని అనుకున్నా ఇలాంటి బ్లౌజ్ తీసుకుని, కానీ ఈ కలర్ తీసుకుంటే ఈ ఒక్క చీర మీదకే పనిచేస్తుంది కదా. అదే మనం మెరూన్ తీసుకుంటే చాలా చీరలకి వాడచ్చు అనే ఉద్దేశంతో ఈ మెరూన్ బ్లౌజ్ తెచ్చుకుంటానండి. తీరా షాప్కి వెళ్ళి చూస్తే అన్నీ షైనింగ్గా ఉండే క్లాత్లే కనిపిస్తూ ఉన్నాయండి. అంటే కంచి కాటన్ కొద్దిగా కాటన్‌లా ఉంటుంది కదా. ఇది హాఫ్ పట్టు ఇవన్నీ కూడా నాకిట్లా మెరుస్తూ కనిపించేసరికి వద్దులే, నార్మల్ రూబీ క్లాత్ తీసుకుందాము అని చెప్పి రూబీ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. షాప్‌లో నాకు ఈ రంగురంగుల బటన్స్ కనిపించినియి అనమాట అండి. సరే, బ్లౌజ్ వెనకాల ఈ బటన్స్ కూడా వేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ గోల్డ్ కలర్‌యి చూసాను గానీ చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. సరే, అంత వద్దులేనని చెప్పి రకరకాలయన్నీ వెతికితే నాకు ఈ మోడల్ నచ్చిందనమాట అండి. ఇవి తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి రూ. 5 అన్నారు. ఒక అర డజన్ తీసుకున్నాను. అంటే బ్యాక్ సైడ్ వేయటానికి వీలుగా ఇవి తీసుకున్నానండి. ఇక ఇంటికొచ్చి బ్లౌజ్ కుట్టటానికి కూర్చున్నానండి. ఇదిగోండి ఇదే బ్లౌజ్ తెచ్చుకున్నాను. రూబీ ఫస్ట్ క్వాలిటీ అండి. పూర్వం మా అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు ఈ రూబీ జాకెట్‌లే వేసుకునేవాళ్ళండి. చీరల్లో జాకెట్లుండేవి కావు. మామూలు ఎంత ఖరీదు చీరైనా సరే, మామూలు చీరే ఉండేదనమాట. ఇప్పుడైతే ఎంత తక్కువ ఖరీదైనా సరే విత్ బ్లౌజ్ కంపల్సరీ ఉంటోంది కదండీ! మనం కుట్టించుకున్నా, కుట్టించుకోకపోయినా విత్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు. పూర్వం అమ్మ వాళ్ళు ఈ రూబీ ఫస్ట్ క్వాలిటీ అనేవాళ్ళనమాట అండి. రూబీ ఫస్ట్ క్వాలిటీ అంటే బాగా మన్నుతాయనమాట. అరవింద్ మిల్స్‌వి అటువంటివి కొనుక్కునేవాళ్ళు. నాకు మెత్తగా ఉండి ఈ క్లాత్ చాలా బావుంటాయండి. చానాళ్ళు మన్నుతాయండి. రూబీ బ్లౌజులు చాలా బాగా మన్నుతాయి. అందున ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ ఇట్లా గూడా ఉంటాయి. రూబీ ఫస్ట్ క్వాలిటీ తీసుకున్నామంటే చక్కగా మన్నుతాయండి. అలానే ఇగో ఇది తీసుకున్నా. దీనికి లైనింగ్ కూడా అవసరం లేదు. ఎందుకంటే పల్చగా ఏమేమి ఉండవండి. కట్టు చెంగులో ఉన్న ఈ బార్డర్‌ని నాకు అవసరమైనంత మేర తీసుకుంటానండి. అంటే బ్లౌజ్‌కి ఇంత మటుకు వస్తుంది కదా, ఇంత తీసుకుంటే సరిపోద్ది అని అనుకుంటున్నాను. దీన్ని 2 పార్ట్‌లుగా చేసి బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు. అలానే హ్యాండ్స్‌కి కూడా ఒక ఇటు వెంపుది హ్యాండ్‌కి యూజ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఆ విధంగా ఒక వెంపు బార్డర్ ఇక్కడ వరకు తీస్తున్నాను. అంటే ఒక 70 మీటర్స్ వరకు తీస్తున్నాను. 70 సెంటీమీటర్స్ వరకు ఈ బార్డర్‌ని కట్ చేసుకుంటాను. ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసుకోవటానికి ఈ బ్యాక్ హై నెక్ కటింగ్స్ ఉన్నాయి నా దగ్గర. వీటితో మార్క్ చేసుకుని కట్ చేసేసుకుంటానండి ఫస్ట్. నా దగ్గర బ్లౌజ్ కటింగ్ ముక్కలు రకరకాల జాగ్రత్త చేసి ఉంచుకుంటానండి. అన్నిటికీ ఇంచుమించు అవే బ్లౌజు కటింగ్ ముక్కలు వాడేస్తూ ఉంటాను. మోడల్స్ మాత్రం మారుస్తూ ఉంటాననమాట అండి. అలానే ఇప్పుడు కూడా హై నెక్ బ్లౌజ్‌కి ఇదిగో బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నా. అలానే ఏ బ్లౌజ్‌కైనా హ్యాండ్స్ అయితే ఒకటే అండి. ఏ మోడల్ వేసినా హ్యాండ్స్ అయితే మాత్రం కొద్దిగా స్లీవ్సు పొడవుగా వేయటమే నాకు అలవాటు కాబట్టి ఇదిగోండి స్లీవ్స్ కూడా కట్ చేసుకున్నాను. అలానే ఇక ఫ్రంటు ప్రిన్సెస్ కట్ లాగా కుడదామని అనుకుంటున్నా. ప్రిన్సెస్ కట్‌లో కూడా 2, 3 రకాలు కుడతానండి. ఈ కటింగ్‌లన్నీ ఉంచుకుంటాననమాట.
నాకు ఇప్పుడు క్లాత్ ఎక్కువ లేదు. అందువల్ల ఈ కటింగు ప్రకారం కట్ చేస్తున్నాననమాట అండి. మనకి కటింగ్ ముక్కలు గనక జాగ్రత్త చేసి ఉంచుకుంటే బ్లౌజ్ కుట్టడం ఈజీ అండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ముక్క. అయితే ఇది ఎంత మటుకు సరిపోతుంది అన్నది ఒకసారి చూసుకోవాలి. కట్టు చెంగులో ఇంత బార్డర్ కట్ చేసేస్తున్నారు కదా, నెరవు తగ్గిపోతుందేమో అని ఎవరికన్నా డౌట్ రావచ్చు. తగ్గుద్దండి కొంచెం. ఇక్కడ ఈ ప్లేస్లో ఏదన్నా ప్లెయిన్ క్లాత్ వేసేస్తాను అనమాట. అటాచ్ చేసుకుంటే అంటే ఈ బార్డర్ ప్లేస్లో ఆ బార్డర్ అంతా క్లాత్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎలానో కట్టు చెంగు దూపేస్తాం కాబట్టి ఏ క్లాత్ వేసినా ఏమీ కనపడదండి. ఇంత వెడల్పు బార్డరు వేసామనుకోండి, ఇదిగోండి ఇది సగంకి, సగం నుంచి ఇక్కడికి అంటే చాలా, మళ్ళీ ఇంకో ముక్క ఇంత ముక్క ఇటు కూడా వేస్తాం కదా, వేస్తే మొత్తం అంతా కవర్ అయిపోయినట్టు ఉంటుంది అనుకుంటున్నాను. అందుకని నేను సగమే వేద్దామని అనుకుంటున్నాను. అప్పుడు ఎంత వస్తుందండి, మళ్ళీ ఇంకో పార్ట్ ఎంత వస్తుంది, అప్పుడు బాగుంటుంది అని అనిపిస్తుంది. ఈ మధ్యలో బటన్స్ తీసుకున్నాం కదా, ఆ బటన్స్ వేసినా బాగా ఎలివేట్ అవుతాయి అనిపిస్తుందండి. ఇలా వేసి మధ్యలో ఈ బటన్స్ వేసి, ఈ కలర్ గోల్డ్ కలర్ బటన్స్ వేసి మళ్ళీ ఇంకో ముక్క ఇటు వస్తుంది కదా, అప్పుడు బాగుంటుంది అనిపిస్తుందండి. మొత్తం వేసామంటే వెనకంతా కవర్ అయిపోతుంది. దీన్ని కట్ చేసేసి హ్యాండ్స్కి యూజ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే హ్యాండ్స్కి ఎంత పెద్ద బార్డర్ వేసినా కూడా, అఫ్కోర్స్ రెండు వెంపులా ఉంది కాబట్టి కట్టు చెంగులో బార్డర్ తీసుకోవచ్చు, కానీ ఈ బ్లౌజ్ లుక్ పోతుందేమోనని ఈ బార్డర్ వేస్తే సరిపోద్ది అనిపిస్తుందండి. ముందైతే ఈ బార్డర్ కట్ చేసేసుకుంటాను. ఇదేమో హ్యాండ్స్కి ఉపయోగిస్తాను. చిన్న బార్డర్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని 2 కట్స్ చేసి ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ కుట్టేసుకుంటే మనకి ఒక ఐడియా వస్తుందండి. ఫస్ట్ ఈ 2 ముక్కల్ని జాయింట్ చేసేస్తాను. జాయింట్ చేసేసి ఈ అంచులు కూడా కుట్టేస్తున్నాను. ఈ అంచులు కూడా ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి బ్యాక్ సైడ్ దీన్ని అటాచ్ చేయాలి, ఇలా వస్తుంది అన్నమాట. హ్యాండ్స్కి ఒక బార్డర్ అటాచ్ చేశాను, ఫ్రంట్ పార్ట్లు కుట్టాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా డాట్స్ కూడా వేసి కుట్టేశాను. ఇప్పుడు దీన్ని ఈ ఎడ్జ్కి వేసి అటాచ్ చేసేస్తాను. ఎలా వచ్చిందో చూడాలి. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ వేసేసాను, ఫ్రంట్ కూడా వేసాను. ఫ్రంట్న చిన్న ముక్క ఉంటే దాన్ని కూడా ఇక్కడ జాయింట్ చేశాను అనమాట. బాగుంటే ఉంచుతాను, లేకపోతే తీసేస్తాను. నా చేతిలో పనే కదండి, నా ఇష్టం వచ్చినట్టు జాయింట్ చేసేస్తూ ఉంటాను. హ్యాండ్స్ని అటాచ్ చేసేసి నెక్కంతా పట్టీ వేసేస్తే అయిపోతుంది అనమాట. ఇదిగోండి బ్లౌజ్ అంతా అటాచ్ చేశాను. బ్యాక్ ఇలా వచ్చింది, ఫ్రంట్కి ఇలా వచ్చింది. ఫ్రంట్కి ఇది వేయకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తోంది. అంటే ఫ్రంట్ ఓపెన్ ఇక్కడ వరకు ఉంటుంది అనమాట అండి, ఇక్కడ వరకు ఓపెన్. ఇదంతా పైన జాయింట్ చేసేసి ఉంటుంది. ఇక నెక్ కుట్టేస్తే అయిపోతుంది. ఇదిగోండి ఫుల్ బ్లౌజ్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. హెమ్మింగ్ కూడా ఇంకా హెమ్మింగ్ చెయ్యాలి. ఈ అంచుకి ఇలా ఉందన్నమాట. బ్లౌజ్కి హెమ్మింగ్ చేసేసి హుక్స్లు కాజాలు అవి కుట్టేసి ఈ బటన్స్ కొని తీసుకొచ్చాను కదండి, వీటిల్ని వెనకాల కుట్టాలి. అంటే ఎంతంత గ్యాప్లో పెట్టాలి ఇవి అనేది ఒకసారి మార్క్ చేసుకుని కుట్టేస్తానండి. ఇదిగోండి ఇలా టిక్ చేసుకుని కుడుతూ ఉన్నాను అనమాట. ఏంటంత పెద్ద దబ్బనంతో కుడుతున్నానని అనుకుంటున్నారా? సూదిలోకి 4 పేటల దారం ఎక్కించలేకపోయానండి.
ఓన్లీ దప్పనంతో కుట్టేద్దామని అని చెప్పి దప్పనంతో కుడుతుంది. మనకి మనం చేసుకోవటం అంటే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటామండి. అంటే కొంచెం లావు దారంతో 4 పేటలు వేస్తే ఆగుద్దని. ఇవి కొద్దిగా ఇలా ఉన్నాయన్నమాట బటన్స్. కొంచెం గట్టిగా కుడితేనే ఆగుతాయి. అందుకని అనమాట అండి ఇంత లావు దబ్బనంతో కుట్టేస్తున్నాను. మన బ్లౌజులు మనం కుట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. అలా అని చెప్పి నేనేమి బ్లౌజులు కుట్టడం ఇవేమి నేర్చుకోలేదండి. నా చిన్నప్పుడు మచిలీపట్నంలో మా ఇంటి దగ్గర టైలర్ గారు ఉండేవారనమాట. సూర్యనారాయణ గారని. ఆయనకి చాలా డిమాండ్ బ్లౌజులు కుట్టడంలో. మా ఇంట్లోనేమో బోలెడంత మంది కదండీ! వాళ్ళ బ్లౌజులు కుట్టేటప్పుడు నన్ను కాపలాగా కూర్చోబెట్టేవాళ్ళు. అక్కడ ఎవరో ఒకళ్ళం కూర్చోకపోతే మన బ్లౌజ్ తీసి ఇంకొకళ్ళెవరో వస్తారు కదా! వాళ్ళ బ్లౌజ్ ఎక్కిచ్చేసేవాళ్ళు మిషన్ మీదకి. అందుకని చిన్న పిల్లని కదా! నన్ను కూర్చోబెట్టేవాళ్ళు. నేనేమో ఆయన ఎలా కుడుతున్నారు ఏంటి అలా చూస్తా కూర్చునేదాన్నండి. అట్లనే ఖాళీగా ఉండకుండా నేను ఉక్సులు కుడతానివ్వండి, కాజాలు కుడతానివ్వండి అని చెప్పి కుడుతూ ఉండేదాన్ననమాట. ఆ విధంగా నాకు ఇవన్నీ అలవాటయినాయి అనమాట అండి. నేను ఎక్స్‌రే షీట్‌లతో కట్ చేసుకున్న బ్లౌజ్ కటింగ్స్ కూడా నేను మచిలీపట్నం నుంచి తెచ్చుకున్నదేనండి. ఇగోండి వర్క్‌లు అన్నీ చేసేసిన తర్వాత ఫైనల్లీ నా బ్లౌజు రూపురేఖలు ఈ విధంగా వచ్చినాయండి. చూడటానికైతే చాలా బావుంది. వేసుకు చూస్తే గానీ దీని సంగతేంటో అర్థం కాదండి. కుట్టటమేమో గానీ కింద చూడండి ఎన్నున్నాయో రద్దు. దీన్ని బట్టి అర్థమైపోతుందండి మీకు నేను నేర్చుకోకుండా కుట్టే బాపతోనని చెప్పి. నేర్చుకున్న వాళ్ళు అనుకోండి తగు మాత్రం ఉంటాయి అయ్యో. ఇదంతా చూడండి రద్దు ఎన్ని ముక్కలు ఉన్నాయో. కుట్టడం కుట్టేస్తాను కానీ ఆ తర్వాత చాలా పని ఉంటుందండి. మళ్ళీ కటింగ్ ముక్కలన్నీ జాగ్రత్త చేసుకోవటం ఇదంతా కూడా పనే అండి. తప్పదులేండి. ఎందుకంటే మళ్ళీ ఇవి ఎక్కడ పెట్టుకోకపోతే మళ్ళీ కావాలన్నప్పుడు ఇబ్బంది కదా. ఎన్ని కటింగ్ ముక్కలు ఉన్నాయో చూడండి. రకరకాలవి ఉంటాయి అన్నమాట. అలా బ్లౌజ్ కుట్టడం మాత్రం పెద్ద టాస్కే అండి. ఇది డొప్ప ఊడిపోయి ఉన్నదండి. ఎందుకో పెట్టడం నాకు వీలవ్వలేదు. ఇది సెట్ చేయటం అలానే కుట్టేశాను. ఇది అలా పడిపోతానే ఉన్నది. ఇక బ్లౌజ్ కుట్టేశాను కదా ఇది తీసేస్తానని అనుకుంటున్నారా మిషన్? లేదండి డైనింగ్ టేబుల్ మీదే ఉంటుంది. మా వారు వచ్చి ఇప్పుడు ఒక గొడవ అయిపోతుంది ఆయన వచ్చిన తర్వాత. పని అయిపోయిన తర్వాత తీసేయచ్చు కదా ఇది అని అంటారు. మన బాధలు వాళ్ళకేం తెలుస్తుందండి. బ్లౌజ్ వేసి చూడాలా, లూజ్ అయిందనుకోండి మళ్ళీ కుట్లేసుకోవాలా, ఏమన్నా సరి చేసుకోవాలనుకోండి మళ్ళీ సరి చేసుకోవాలా. ఈ వాళ్ళకేం తెలుస్తాయి ఇబ్బందులు. ఈ పని అయిపోయిన తర్వాత తీసేయచ్చు కదా అంటూ ఉంటారు అనమాట అండి. ఫైనల్లీ బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి. ఉదయమే పేరంటం ఉన్నది. పేరంటానికి మొన్న దసరాలో కట్టిన ఈ కొత్త కంచి కాటన్ చీర కట్టేసేసి ఈ బ్లౌజ్ వేసేసాను. దీనికైనా మ్యాచ్ అయిపోయింది చూసారా అండి. ఫ్రంట్ అయితే ఇదిగోండి ఇలా ఉన్నది. పర్వాలేదు బాగానే వచ్చింది. నెక్ కొంచెం బ్రాడ్‌గా వచ్చినట్లు అనిపించింది. అయినా బాగానే ఉన్నట్లుగా ఉన్నదండి. నాకైతే కంఫర్టబుల్‌గా ఉన్నది. బావుంది. ఈ బ్లౌజు యాక్చువల్‌గా సిమెంట్ రంగు చీర మీదది కదండీ! అదేమో దీపావళి పండగకి కడదాంలే అని అనుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది ఈ బ్లౌజులు ఏస్తుంటే చాలా బావుంది అని అనుకున్నాను. ఫైనల్లీ నేనే కుట్టేసుకోవటం నాకు చాలా హ్యాపీగా ఉన్నదండి. ఇక మిగతావన్నీ కూడా ఇలానే కుట్టుకుంటే బావుంటుందేమో అనిపిస్తోంది. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.